తెలుగు రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితిని గమనిస్తే కొంత ఆందోళనకరంగా ఉంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ దాని నుంచి బయటపడే మార్గాలు ఉన్నాయని చెప్పి అధికారంలో ఉన్నటువంటి పాలకులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? ఫైనాన్షియల్ గ్రోత్ అనేది రెండు రాష్ట్రాలు ఎలా ఉంది అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ ఐఎస్బి, అలాగే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో నిష్ణాతులుగా ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు సూర్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్కారం సార్. రెండు రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితిని చూస్తే కనుక టెంటేటివ్గా తెలంగాణ ఏదేమో 5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది అని చెప్తుంటారు. సరే, ఆంధ్రప్రదేశ్లో అయితే 14 లక్షల కోట్లు ఉందని చెప్పి అదే శ్వేతపత్రంలో సుమారుగా అంచనా వేసి చెప్తూ ఉన్నారు. ఇంకా తేలాల్సి ఉంది ఎంత అప్పు అనేది. ఇంకా ఇలాంటి సిట్యుయేషన్లో తెలుగు రాష్ట్రాలు అప్పులు చేయకుండా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి వస్తుందంటారా? అంటే ఇక్కడ రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు పరిమితమైనటువంటి ఆర్థిక వనరులు ఉంటాయి. అంటే రాష్ట్రాలకు ఆదాయం వచ్చేటటువంటి సోర్సెస్, మెయిన్ సోర్సెస్ ఎక్సైజ్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఒకటి. రెండోది పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద వచ్చేటటువంటి వ్యాట్. ఈ రెండు ప్రధానమైనటువంటి సోర్సులు. మిగతాయి వేరే సోర్సులు, ఇది వెహికల్ రిజిస్ట్రేషన్స్ మీద లైఫ్ ట్యాక్స్లు కానీ, మోటార్ వెహికల్స్ ట్యాక్స్ కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్, ఆస్తుల రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చేది కానీ, ఈ రెండు ఉంటాయి. మిగతా ఇంకొకటి ప్రధానమైనటువంటి జిఎస్టీ, రాష్ట్రంకి వచ్చేటటువంటి పన్నుల వాటా, జిఎస్టీలో వచ్చేటటువంటి వాటా ఉంటుంది. ఈ జిఎస్టీలో వచ్చేటటువంటి వాటా ఇవి కూడా వేరియబుల్. ఇవన్నీ కూడా ఎలాగా, అది ఎకనామిక్ యాక్టివిటీ పెరిగే కొద్ది గవర్నమెంట్కి వచ్చేటటువంటి జిఎస్టీ ఆదాయం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ ఎక్కువ వచ్చిన దాంట్లో రాష్ట్రాలకు కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఎంత జిఎస్టీ కలెక్ట్ అవుతున్నామో దాన్ని బట్టి ఆ ఇది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే హైదరాబాద్కు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, తెలంగాణకు ఉన్నటువంటి అడ్వాంటేజ్, వాళ్ళకి ఒక ఫైనాన్షియల్గా ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ రెవెన్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే నార్మల్గా సిటీస్లోకి వచ్చేటప్పుడు ఏంటంటే రెవెన్యూ అంతా కూడా ఫార్మల్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అన్అకౌంటెడ్ మనీ, అకౌంటెడ్ మనీ ట్రాన్సాక్షన్ ఉంటాయి. డిఎల్ ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళు దగ్గర కొన్ని 1 మిలియన్ పైన వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్ ట్యాక్స్ వాళ్ళు డైరెక్ట్ ట్యాక్సెస్ వస్తే, డైరెక్ట్ ట్యాక్స్లో వాటా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే, అది కాకోకుండా మీకు వీళ్ళు ఖర్చు పెట్టింది కూడా క్రెడిట్ కార్డుల ద్వారా వాళ్ళ ద్వారా ఎక్కువ ఖర్చు పెడతారు. సో ఫార్మల్ ఎకానమీ, డిజిటల్ ఎకానమీ వరకు వెళ్తూ ఉంటుంది. ఆ ఎకానమీలో ఏంటంటే పన్నులు అన్నది ఏ ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఇంటీరియర్ ప్లేసెస్లో ఏమవుతుందంటే ఆ ఎకానమీ ఇన్ఫార్మల్ ఎకానమీ కింద వెళ్ళిపోతుంది. సో అక్కడ పన్నులు సక్రమంగా కట్టకపోవడం, వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైతే, ఇవన్నీ కూడా అవి ఫేస్ చేస్తాయి. సో హైదరాబాద్కు ఉన్నటువంటి, తెలంగాణకు ఉన్నటువంటి మేజర్ సోర్సు, ఎకనామిక్ సోర్స్ హైదరాబాద్ ఈజ్ ఎ గ్రోత్ ఇంజన్ ఫర్ దెమ్. సో అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అలాంటిది లేదు. ఎందుకంటే అది వదులుకుని వెళ్ళిపోయినటువంటి, యాక్చువల్ చెప్పాలంటే పాత పేరుతో ఏర్పడినటువంటి ఒక కొత్త రాష్ట్రం. దానికి రాజధాని కూడా లేదు మామూలుగా. సో ఇప్పుడు రాజధాని కోసమని ఒక భూ సమీకరణ అది జరిగింది. ఇక్కడ చాలామంది అంటారు భూ సమీకరణ అది ఏంటి, దానివల్ల సస్టైనబుల్ గ్రోత్ ఎట్లా వస్తుంది అని. అంటే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మనం ఇప్పుడు 1996లో హైటెక్ సిటీ అన్న దాన్ని స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ఒక ల్యాండ్ అవైలబిలిటీ ఈజ్ నాట్ ఎ ఛాలెంజ్ ఫర్ ద గవర్నమెంట్ ఎట్ ద టైం. ఎందుకంటే మిగులు భూములు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర, ఉన్నాయి వ్యవసాయేతర భూములు కూడా ఉన్నాయి. వ్యవసాయేతర మిగులు భూములు, భూపరిమితి చట్టంకి ఎక్కువగా ఉన్నటువంటి భూములు, ఇవన్నీ కూడా మిగులు భూములు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. సో అందుకని ప్రభుత్వం భూములు అలాట్ చేయగలిగే పరిస్థితిలో ఉంది. సో అంటే ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్ వస్తే, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి భూమి అలాట్ చేయాలి అంటే వాళ్ళకి తక్కువ ధరకు భూమికి అలాట్ చేస్తే వాళ్ళు మిగతాదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టుకుని ఇది చేస్తారు. సో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఛాలెంజ్ ఓన్లీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎవరైతే ఉన్నారో, ఓకే మీరు ఇంతమందికి ఉపాధి కల్పిస్తానంటే మీకు ఇంత ఇస్తాము అని చెప్పి అలా ప్రోత్సాహకత స్టార్ట్ చేశారు. సో అప్పుడు ఆ వెసులుబాటు ఇప్పుడు భూపరిమితి చట్టం ఎత్తేసిన తర్వాత అది లేదు. అది లేనప్పుడు ఇంకా ప్రభుత్వాల ముందు ఉన్నటువంటి సానుకూలమైనటువంటి ప్రత్యామ్నాయం ఓన్లీ భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్. సో అలా ల్యాండ్ పూలింగ్ ద్వారాగా అక్కడ మంచి ప్రయత్నం జరిగింది.
దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నం కొనసాగింపు లేకుండా మధ్యలో బ్రేక్ పడి మళ్ళీ ఇప్పుడు కొనసాగించింది. సో మధ్యలో ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్, అంటే చిన్న స్పీడ్ బ్రేకర్ కూడా కాదు, పెద్ద స్పీడ్ బ్రేకర్ పడినట్టుగా మనం అనుకోవాలి. సో ఇది అది సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు అక్కడ భూసేకరణలో దాదాపుగా 34,000 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది. అలాగే అంతకుముందు ఉన్న రహదారులు అయితేనేమి, లేకపోతే వేరే ప్రభుత్వం దగ్గర ఉన్న భూములు అయితేనేమి కలిపి 54,000 ఎకరాల భూమి అక్కడ ఉంది, అమరావతి ఏరియాలో ఉంది గవర్నమెంట్కి. సో మనం ఏ విధంగా లెక్కేసుకున్నా కానీ దాని వాల్యూ, అంటే అక్కడ వాల్యూ ఎట్లా పెరుగుతుంది. ఇప్పుడు హైటెక్ సిటీ వచ్చేటప్పుడు 96 ఆ టైంలో మాదాపూర్లో ల్యాండ్ వాల్యూ 500 నుంచి 1000 రూపాయల మధ్యలో. నాకు తెలిసి 300 ఉంది సార్. నాకు తెలిసి అంటే నేను 94లో వచ్చి ఇక్కడికి 3 లక్షల రూపాయలు ఉంది. ఇప్పుడు 3 లక్షల రూపాయలు. అట్లాగే ఒక 10 ఏళ్ళ పాటు నిర్విరామంగా దాని యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగి ఉంటే అది ఈ రోజుకి చాలా పెద్ద, అమరావతి కూడా చాలా పెద్ద సిటీ అయ్యేది. సో అది దాని రెవెన్యూ ఇస్తుంది. అట్లాగే ఇప్పుడు ఇక్కడైతే హైదరాబాద్లో ఎలాగ రెవెన్యూ కింద వచ్చిందో అక్కడ అపరిమితమైనటువంటి రెవెన్యూ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ వస్తారు, అలాగే దానికి సస్టైనబుల్ హౌసింగ్ వస్తుంది. ఇప్పుడు 1,00,000 మంది ఎంప్లాయీస్ వెళ్ళారనుకోండి, 1,00,000 మంది ఎంప్లాయీస్కి రెంటెడ్ హౌసెస్ దొరకవు కదా. సో ఆల్రెడీ ఉన్న హౌస్లో ఏమైనా 10,000 5,000 దొరుకుతాయి. మిగతా వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలి కదా. సో ఇల్లు కట్టుకోవాలి అని అంటే బ్యాంకులు డబ్బులు ఇస్తాయి. సో బ్యాంకులు డబ్బులు ఇవ్వాలి అని అంటే అక్కడ ముందు అసలు యాక్టివిటీ ఉండాలి, ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి. ఎకనామిక్ యాక్టివిటీ ఉండి ఇందులో ఈ సంవత్సరం పనిచేస్తున్నాను అంటే అతనికి బ్యాంకు లోన్ ఇస్తారు. ఆ లోన్ తెచ్చుకుని అతను కట్టుకుంటాడు. సో తర్వాత దఫాలుగా అతను వాయిదాల పద్ధతి మీద తీర్చుకుంటూ ఉంటాడు. సో ఎకానమీలో అందుకని పెద్దగా ప్రభుత్వాలు ఏంటంటే ఇట్స్ ఓన్లీ రెగ్యులేటరీ ప్రాసెస్. ప్రభుత్వాలు ప్రోత్సాహం, దేనికి ప్రోత్సాహం ఇవ్వాలి అని చూడాలి. ఇప్పుడు ఇంత వాస్ట్ పాపులేషన్ వచ్చిన తర్వాత, ఐటీ సెక్టర్ ఇంత డెవలప్ అయిన తర్వాత, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఇంత జరిగిన తర్వాత, ఇప్పుడు ప్రధానమైనటువంటి ఉపాధి రంగం ఇవాళ నిర్మాణ రంగమే ఉంది. ఐటీ తర్వాత నిర్మాణ రంగమే. ఐటీ ఈజ్ ఎ హై ప్రొఫైల్ జాబ్స్ యాక్చువల్ చెప్పాలంటే. సరే అందులో కింద స్థాయి కూడా కొన్ని బుక్ ఎంట్రీ ఆపరేటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఉన్నాయి. మిగతా రంగంలో ఏ రంగంలో అయినా ఆటోమేషన్ వచ్చింది, ఎక్కువగా ఆటోమేషన్ జరిగింది. ఆటోమేషన్ జరిగిన తర్వాత మిగతా ఉద్యోగాల్లో తక్కువ మంది ఉపాధి జరుగుతుంది. అంటే ఆటోమేషన్ ఎప్పుడైతే జరిగిందో అది కొంత ఉద్యోగాలు రీప్లేస్ చేసింది. అది మ్యాన్ పవర్ తగ్గింది. సో జనాభా మనకేమో జనాభా ఎక్కువ. మిగతా వెస్ట్రన్ కంట్రీస్లో కన్నా కూడా మనకున్న ప్రాబ్లం ఏంటి, మనకు జనాభా ఎక్కువ. సో ఈ జనాభాని మనం ఉపయోగించుకోవాలి. మానవ వనరులు ఉపయోగించుకోవడం మనకున్నటువంటి ఇది. అంటే మనకి ఏది ఉందో దాని ద్వారానే మనం సంపాదించుకోవాలి, అంతే తప్ప మనకు లేని వనరులు మనకు ఉండవు. మనకున్న వనరులు మానవ వనరులు ఉన్నాయి. ఈ మానవ వనరుల్లో అందుకనే స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ప్లేయింగ్ ఎ రోల్ నౌ. ఓకే. సో ఇప్పుడేంటి, మనం 2 రకాలు ఐటీ మీద డిపెండ్ అవ్వకూడదు అన్నది కరెక్ట్ కాదు వాస్తవంగా. ఎందుకంటే ఐటీ మీద డిపెండ్ అంటే నేను చెప్తా ఉంటాను, ఇది కొంతమంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు మామూలుగా, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇండియా అండ్ చైనా ఎకనామిక్ లిబరలైజేషన్లో 2 ఒకేసారి మొదలుపెట్టినవి జర్నీ. కానీ చైనా మనకన్నా కొంచెం ముందుకెళ్ళింది. కారణం ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంటల్ సెటప్ ఒకటి వాళ్ళకి అడ్వాంటేజ్. సో దాన్ని ఎవరు ఇక్కడ ప్రతిపక్షానికి పెద్ద ఇదేం ఉండదు, మామూలుగా సిస్టమ్ వేరు. ఇక్కడ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ ఈజ్ డిఫరెంట్ ఇక్కడ. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కొంత టైం పడుతుంది మామూలుగా. తర్వాత గేరప్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వస్తుంది, కాదని అంటలేదు. బట్ ఇండియా ఇంటలెక్ట్ గ్లోబలైజ్ అయింది, అలాగే చైనా ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ గ్లోబలైజ్ అయింది. అంటే కాన్సెప్చువల్ డిఫరెన్స్ అక్కడ. అంటే మన ఇంటలెక్ట్ అంతా కూడా గ్లోబలైజ్ అయింది. సో ఇండియన్ ఇంటలెక్ట్ ఈజ్ గ్లోబలైజ్డ్, వేరే చైనా ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ ఈజ్ గ్లోబలైజ్డ్. సో ఆ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ గ్లోబలైజ్ అయిన కారణంగా వాళ్ళకి కనీస వేతనాలు అన్నది అందరికీ వచ్చినాయి దగ్గర. చైనాలో పవర్టీ లైన్ మీకు 3 కోట్లు 4 కోట్ల కన్నా ఎక్కువ లేదు. సో మనకి పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఇంకా 35 కోట్ల పైన ఉన్నారు రమారమి. సో ఆ వ్యత్యాసం రావడానికి కారణం మనమేమో హై ప్రొఫైల్ ఐటీ జాబ్స్ని ఎక్కువ ఇది చేసాము, ఈ మిగతా ఎంప్లాయ్మెంట్ మిగతా పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి జాబ్స్ తక్కువ క్రియేట్ అయినాయి. ఓకే, జీడిపిలో మన హైయెస్ట్ ఐటీనే ఉంది, వేరే చైనాలో మీకు ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ ఉంటుంది. అదే చైనాలో కూడా
పెద్ద కంపెనీస్ అన్నీ కూడా గవర్నమెంట్ కంపెనీస్ అవి. సో దానికి కూడా అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ కాదు. సో ఇప్పుడు దీన్ని పెట్టుకోవాలి అని అంటే కనుక మనం ఎక్కువ నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నాం. అంటే నిర్మాణ రంగమే ఇవాళ ఇండియాలో అత్యధిక ఉపాధినిచ్చేటువంటి రంగం. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా మీరు అన్నట్టు ఆటోమేషన్ వచ్చింది కాబట్టి పెద్దగా లేదంటారు. ఆటోమేషన్ వచ్చింది కాబట్టి అది ఒక హడ్డిల్ అయింది. సో ఇప్పుడు ప్రజలు ఏంటంటే లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ మీదకి ఎక్కువ వెళ్తున్నారు మామూలుగా. అంటే ప్రతి ఒళ్ళకి ఒక మంచి గృహం ఏర్పాటు చేసుకోవడం, ఇట్లాంటి కాన్సెప్ట్, ఇట్లాంటి కోరికలు వస్తున్నాయి. సో అలాగే ఈ బ్రాకెట్ ఆఫ్ లక్షాధికారులు అలా పెరుగుతూ ఉండే కొద్దిగా, కోటీశ్వరులు పెరుగుతూ ఉండే వీటి మీద స్పెండ్ చేస్తారు. తద్వారానే ప్రభుత్వాలకు ఆదాయాలు వస్తాయి. ఆ ప్రభుత్వంకి వచ్చినటువంటి ఆదాయం ద్వారానే ఫ్రీబీస్ కానీ ఇవి కానీ ఇవ్వగలుగుతారు. సో సోషల్ సెక్యూరిటీ రావాలి అని అంటే ప్రభుత్వానికి పన్నుల ఆదాయం పెరగాలి. ప్రభుత్వానికి పన్నుల ఆదాయం పెరగాలి అని అంటే ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అట్లాగే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి. ఆ ఎంప్లాయ్మెంట్ తద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినప్పుడు పరపతి పెరుగుతుంది. అంటే బ్యాంకులు ఇచ్చే రుణాలకి తీసుకునే వాళ్ళు, స్వీకరణ చేసేవాళ్ళు ఆర్గనైజర్ సెక్టర్లోకి వస్తారు. వాళ్ళు రుణాలు తీసుకుని వాళ్ళు ఇల్లు లేకపోతే ఇంకోటో కొనుక్కుంటే దాని మీద మళ్ళీ ఉపాధి మల్టిప్లై అవుతుంటుంది. సో ఇది ఎకనామిక్ ప్రాసెస్ అది. సో ఎకనామిక్ ఎక్స్పాన్షన్ ఉన్నది మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారాను, నెక్స్ట్ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవడం ద్వారాను, నెక్స్ట్ వ్యాపార అవకాశాలని అందిపుచ్చుకోవడం ద్వారా జరుగుతుంది. సో రెండు రాష్ట్రాలకి ఇదే ఫార్ములా అన్న, తెలుగు రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్కి అలాగే హైదరాబాద్కి కూడా. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా ఇందాక, దే హ్యావ్ టు గో ఫర్ ఎ క్యాపిటల్ ఫార్మేషన్. ఆ ప్రాసెస్లో అక్కడ కొత్త వెల్త్ క్రియేట్ అవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతే కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఇది. దీనికి ఉండేటటువంటి ఛాలెంజెస్ డిఫరెంట్. సో రెండింటినీ ఒకే కాటును మనం కట్టలేము. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ధనిక రాష్ట్రం అని అంటారు. వాస్తవానికి ఏంటంటే తెలంగాణ ధనికులు ఉన్న రాష్ట్రం. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక 10 లక్షల మంది, 1 మిలియన్ జనం ఉన్నారనుకోండి ఐటీ సెక్టర్లో వాళ్ళు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి. అలాగే కొంతమంది పారిశ్రామికవేత్తలు వాళ్ళ పరిశ్రమలు చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు అంతకుముందు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి. సో వాళ్ళ ఆదాయం చాలా ఎక్కువ ఉంటుంది. అంతా కలిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ధనిక రాష్ట్రం, ధనికులు ఉన్న రాష్ట్రం అంటారు. ధనికులు ఉన్న రాష్ట్రం అది. ధనికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. సో అందుకని దాన్ని అంటే దాన్ని స్పెండ్ చేసినప్పుడు కదా ప్రభుత్వాలకు ఆదాయం వచ్చేది. సో ధనికులు ఉన్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం దాని వనరుల వాల్యుయేషన్ మీద, నెక్స్ట్ వాళ్ళు స్పెండ్ చేసేటటువంటి ఆదాయం మీద ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వెల్త్ క్రియేట్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత దృష్టిలో పెట్టుకుని వాళ్ళు భూసమీకరణ చేశారు. సో వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి అంటే, ముందు రాజధాని నిర్మాణానికి ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి. తద్వారా అక్కడ ఎంప్లాయ్మెంట్, అంటే ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఫ్లాగ్షిప్ బిల్డింగ్ ఉంది. ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు అది 4.4 లక్షల స్క్వేర్ ఫుట్ మాత్రమే అది. కానీ తర్వాత ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ చాలామంది వచ్చి పెట్టారు. కాకపోతే హైదరాబాద్కు ఉన్నటువంటి సానుకూల అంశం ఏంటంటే ఇక్కడ వాతావరణం కొంచెం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేటువంటి వాతావరణం, అక్కడ కొంచెం ఎక్కువగా ఉండేటువంటి వాతావరణం. దానికి కాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని అక్కడ చెట్లను పెంచడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అట్లాగే వాతావరణం అంటే ఉష్ణోగ్రతను తగ్గించేటటువంటి నిర్మాణాలకి, ఆ నిర్మాణ సామాగ్రికి వాళ్ళు ప్రోత్సహించుకోవాలి. అట్లాగే ఎయిర్ కండిషనింగ్కి ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఏదైతే ఉందో యూనిట్ కాస్ట్ మీద, అంటే విద్యుత్ ఛార్జీల మీద తక్కువ ఉండేటట్టు చూసుకుని విద్యుత్ వినియోగం ఎక్కువ జరిగినా కానీ వాళ్ళు కన్జ్యూమరు తక్కువ కాస్ట్కి విద్యుత్ వచ్చేటట్టు చూసుకుంటే కనుక అక్కడ ఎంప్లాయ్మెంట్కి పెద్దగా అడ్డంకులు ఉండవు. అవి చేయాలి అంటే వాళ్ళ సహజ వనరులు ఉన్నాయి. ఎందుకంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్గా ఇది పీఠభూమి అంటారు, అదేమో తీర ప్రాంతం. అందుకని వాడు సోలార్ ఎనర్జీకి వాళ్ళ ఎనర్జీ ఫార్మింగ్ని కనుక ఎంకరేజ్ చేస్తే, ఏవైతే ల్యాండ్స్ ఫెర్టైల్ కానీ ఉన్నాయో, ఏవైతే సోలార్ ఎనర్జీకి ఉపయోగపడేటటువంటి ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ అన్నింటినీ గుర్తించి ప్రభుత్వం సోలార్ ఫార్మింగ్కి కనుక వాళ్ళు చేసి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రిడ్ ఏర్పాటు చేసి ఆ గ్రిడ్ ద్వారా అమరావతిలో నిర్మాణాలకు కనుక విద్యుత్ని తక్కువ ధరకు సరఫరా చేస్తే చాలామంది అక్కడికి వెళ్ళి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే అమరావతి గురించి సెల్ఫ్ సస్టైనబుల్, సెల్ఫ్ ఫైనాన్స్
క్యాపిటల్ అని అంటారు. ఏంటి సార్ అది? అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ అంటే ఇప్పుడు ఆయన ప్రభుత్వం యాక్చువల్గా దాంట్లో భూమి కోసం ఏమి ఇన్వెస్ట్ చేయలేదు కదా, అవును, భూమి కోసం ఇన్వెస్ట్ చేయలేదు. రెండోది, ప్రభుత్వంకి భూములు రైతులు ఇచ్చారు, వాళ్ళకి ఎకరానికి 4,840 గజాలు ఉంటే వాళ్ళకి వచ్చింది 1000 గజాలు, కొన్ని చోట్ల 1,200 గజాలు అట్లా ఇచ్చారు మామూలుగా. మిగతాదంతా కూడా ఉంటుంది, కొన్ని రోడ్ల నిర్మాణానికి ఇట్లా సామాజిక అవసరాలకి కొంత పోతుంది. మిగతాది ప్రభుత్వం దగ్గర కొంత మిగులు భూమి, అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, ల్యాండ్ సీలింగ్ వల్ల ఇక్కడ ప్రభుత్వానికి భూమి వచ్చింది, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ వల్ల కొంత మిగులు భూమి వస్తుంది. అయితే అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది ఎంటర్ప్రీనియర్ని ఆకర్షించడానికి, ఇప్పుడు గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది. సో గవర్నమెంట్ మీద అది ఎక్స్ట్రా బడ్డీనే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అన్నది. సో ఇప్పుడు ఆ భూమిని వాల్యూ పెరిగిన తర్వాత ఆ భూములకి విలువ వచ్చేటటువంటి విలువ ప్రభుత్వానికి ఒక విధమైనటువంటి ఆదాయ వనరు కింద ఉంటుంది. ఈ ప్రాసెస్లో అంటే ఇప్పుడు సపోజ్ 1 లక్ష 2 లక్షల ఉద్యోగాలు అక్కడ క్రియేట్ అయినాయి అనుకోండి, అక్కడ అంతమందికి గృహాలు కావాలి కదా, అంతమందికి గృహాలు కావాలి. ఒక్కొక్క 1,00,000 మంది ఉంటే 1,00,000 కోట్లు మళ్ళీ గృహాలకు అవుతుంది. వాళ్ళ ఎలా వేసుకున్న యావరేజ్ కాస్ట్ దాదాపు ₹1,00,000 అయిపోతుంది. అంటే 5 కోట్లు కొనేవాళ్ళు ఉంటారు, 30 లక్షలు కొనేవాళ్ళు ఉంటారు. మీరు యావరేజ్ చేసుకుంటే దగ్గర దగ్గర మీకు ఇది వస్తుంది. అందులో ఐటీ ప్రొఫెషనల్స్ వెళ్ళి అక్కడ వాళ్ళ గృహాలు కావాలి అని అంటే కనుక, లేదా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి వాళ్ళ గృహాలు కావాలంటే కనుక దానికి 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఓన్లీ గృహాల మీద స్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అవి ప్రస్తుతం నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఖర్చు పెట్టేది ఉంటుంది. ఒక 30-40 వేల కోట్లు ప్రస్తుతం మామూలుగా గవర్నమెంట్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ చేయగలిగినట్టయితే, మిగతా ఒక 4-5 లక్షల కోట్లు ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ అక్కడ ఖర్చు పెడతారు. ఆ తర్వాత ఈ ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క తీసుకునేటువంటి గృహాలకు కానీ ఖర్చు పెట్టేది ఏదైతే ఉందో అది అక్కడ కొన్ని లక్షల కోట్లకి చేరుతుంది. ఈ కొన్ని లక్షల కోట్లు అక్కడ ఖర్చు పెట్టిన తర్వాత వాల్యూ పెరుగుతుంది. అంటే ఇప్పుడు అంతకుముందు హైదరాబాద్లో గృహం కొనుక్కున్నప్పుడు ఒక 50 లక్షలు పెట్టి గృహం కొనుక్కుంటే వాళ్ళ 5 కోట్లు ఉంది. సో అది టైం పాస్ అయ్యి వృద్ధి జరిగేటప్పుడు, వృద్ధి కన్సాలిడేషన్ జరిగేటప్పుడు దాని వాల్యూ కూడా పెరుగుతుంది.